హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనము ప్రైవేట్ మెథడ్స్‌కి టెస్ట్ కేసెస్ రాయొచ్చా? రాయకూడదా? అనేదైతే నేర్చుకుందాము. ఒకవేళ ఎలా రాయాలి? పాసిబిలిటీ ఉందా? లేదా? అనేదైతే తెలుసుకుందాము. సో, ఫైనల్‌గా ప్రైవేట్ మెథడ్స్‌కి టెస్ట్ కేసెస్ ఏ విధంగా రాయాలనేదైతే మీకు నేర్పిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి అర్థం చేసుకోండి. సో, ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే మన ఛానల్‌లోకెళ్ళి వీడియోస్ అనేదైతే చూసి నేర్చుకోండి. సో, మనము ఇక్కడ ప్రైవేట్ మెథడ్స్‌కి టెస్ట్ కేసెస్ అనేదైతే రాయొచ్చా? రాయొద్దా? అనేదైతే నేను ఫస్ట్ చెప్తాను. సో, తర్వాత మనము ఒకసారి ఆహ్, ప్రైవేట్ మెథడ్స్‌కి టెస్ట్ కేసెస్ అనేదైతే రాసి చూపిస్తాను. సో, ఇక్కడొచ్చేసి మనకు డైరెక్ట్‌లీ టెస్టింగ్ ప్రైవేట్ మెథడ్స్ ఈస్ generally discouraged because unit test should ideally test the public interface of a classes. సో, మనకు JUnit టెస్ట్ కేసెస్ వచ్చేసి మనకు ఓన్లీ పబ్లిక్ ఇంటర్ఫేసెస్ ఆఫ్ ఎ క్లాస్‌లో ఉన్న మెథడ్స్‌కి మనము పబ్లిక్ మెథడ్స్‌కి టెస్ట్ కేసెస్ అనేది రాయడానికి యూజ్ అవుతుంది. కానీ, ఒక ప్రైవేట్ మెథడ్స్‌కి టెస్ట్ కేసెస్ అనేదైతే ఎందుకు రాస్తాం? సో, మనం ప్రైవేట్ అనేది ఎందుకు పెట్టుకుంటామంటే, వేరే వాళ్ళు యాక్సెస్ చేయకుండా. సో, ఆ మెథడ్ అనేది యాక్సెస్ అవ్వకుండా మనం సెక్యూర్‌గా ప్రైవేట్ అనే కీవర్డ్ అనేదైతే యూజ్ చేస్తాం. సో, దానికి టెస్ట్ కేసెస్ రాయడం అనేది మనకు సో, అక్కడ కాన్సెప్ట్ కూడా మనకి ఎన్‌క్యాప్సులేషన్ కాన్సెప్ట్ కూడా మనము డిస్కరేజ్ అనేదైతే చేస్తూ ఉంటాం. సో, ప్రైవేట్ మెథడ్స్‌కి టెస్ట్ కేసెస్ అనేదైతే రాయడం. సో, ఎలా రాయాలి? ఒకవేళ ప్రైవేట్ మెథడ్స్ ఉంటే మనము వాటిని ఎలా టెస్ట్ చేయాలనేది కూడా నేను చూపిస్తాను మీకు. సో, మనము ఎప్పుడైనా ప్రైవేట్ మెథడ్స్ ఉంటే దాన్ని మనము రీఫ్యాక్టర్ చేసుకొని పబ్లిక్ మెథడ్స్ అన్నా చేసుకోవాలి. లేదు అంటే ఒక పబ్లిక్ మెథడ్‌లో ఆ ప్రైవేట్ మెథడ్స్‌ని కాల్ చేసి అలా విధంగా అయినా మనం టెస్ట్ చేసుకోవచ్చు. సో, ఇఫ్ యూ రియల్లీ నీడ్ టు టెస్ట్ ద ప్రైవేట్ మెథడ్స్ డైరెక్ట్‌లీ, దిస్ ఈస్ నాట్ ద బెస్ట్ ప్రాక్టీస్. యూ క్యాన్ డూ బట్ యూజింగ్ జావా రిఫ్లెక్షన్. జావా రిఫ్లెక్షన్‌ని యూజ్ చేసుకొని మనము డైరెక్ట్‌గా ప్రైవేట్ మెథడ్స్‌ని టెస్ట్ చేయొచ్చు. బట్ ఇట్ ఈస్ నాట్ ఎ బెస్ట్ ప్రాక్టీస్. సో, వీ నీడ్ టు రైట్ ద టెస్ట్ కేసెస్ ఫర్ పబ్లిక్ మెథడ్స్ ఓన్లీ. ఓకే. ఇదొక్కటి మైండ్‌లో పెట్టుకోండి. మనకు ఏదైనా ప్రైవేట్ మెథడ్స్ ఉంటే వాటిని రీఫ్యాక్టర్ అన్నా చేసుకోవాలి. లేదు అంటే మనము పబ్లిక్ మెథడ్స్‌లో ఆ ప్రైవేట్ మెథడ్స్‌ని కాల్ చేసుకొని ఆ విధంగా అయినా టెస్ట్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు నేను ఒక ప్రాజెక్ట్ అనేదైతే క్రియేట్ చేశాను. JUnit 5 టెస్ట్ ప్రైవేట్ మెథడ్ అనేసి. సో, ఇందులో నేను ఫస్ట్ ఏ డిపెండెన్సీస్ యాడ్ చేశామనేదైతే మీకు చూపిస్తాను. మావెన్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకున్నాము. పామ్.xml ఓపెన్ చేస్తే ఈ 2 డిపెండెన్సీస్ మీరు మావెన్ రిపోజిటరీలోకెళ్ళి కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోండి. ఫస్ట్‌దొచ్చేసి JUnit Jupyter API అనే డిపెండెన్సీ, JUnit Jupyter ఇంజిన్ అనే డిపెండెన్సీ, JUnit 5కి సంబంధించిన 2 డిపెండెన్సీస్ అనేదైతే యాడ్ చేసుకున్నాము. సో, ఇప్పుడు ఈ 2 డిపెండెన్సీస్ మీరు మావెన్ రిపోజిటరీలోకెళ్ళి కాపీ చేసుకొని, ఇక్కడ పేస్ట్ చేసుకోండి. సేవ్ చేసుకోండి. సో, ఆ తర్వాత నేను ఎస్ఆర్‌సి మెయిన్ జావాలో ఒక ప్యాకేజ్‌లో కామ్.ఈజీ లెర్నింగ్ అనే ప్యాకేజ్‌లో కాలిక్యులేటర్.జావా అనే ఒక క్లాస్ అనేదైతే క్రియేట్ చేసుకున్నామో, ఇందులో ఇక్కడ చూసుకోవచ్చు మనము ఒక ప్రైవేట్ మెథడ్ అనేదైతే ఉంది. అడిషన్‌కి నేను ఒక ప్రైవేట్ మెథడ్ అనేదైతే రాసుకున్నాను. ఇంకొకటి పబ్లిక్ మెథడ్‌లో నేను ఆ ప్రైవేట్ మెథడ్‌ని కాల్ చేస్తున్నాను. అంటే ఒక మెథడ్‌లో ఇంకొక మెథడ్‌ని ఒక పబ్లిక్ మెథడ్‌లో ప్రైవేట్ మెథడ్‌ని కాల్ చేస్తున్నాను. ఇక 2 మెథడ్స్ అనేదైతే ఉన్నాయి. 2 మెథడ్స్‌కి నేను ఫస్ట్ ఈ పబ్లిక్ మెథడ్‌కి టెస్ట్ కేస్ ఏ విధంగా రాయాలనేదైతే చూపిస్తాను. అండ్ ఆ తర్వాత మనము ఈ ఈ ప్రైవేట్ మెథడ్ ఏదైతే ఉందో దీనికి డైరెక్ట్‌గా ఏ విధంగా రాయాలనేది కూడా చూపిస్తాను. సో, ఇక్కడ మనకు ఎస్ఆర్‌సి టెస్ట్ జావా ఫోల్డర్‌లో కామ్.ఈజీ లెర్నింగ్ అనే ప్యాకేజ్‌లో కాలిక్యులేటర్ టెస్ట్ డాట్ జావా అనే క్లాస్ క్రియేట్ చేశాను. ఇందులో మనము పబ్లిక్ మెథడ్‌కి టెస్ట్ కేస్ అనేదైతే రాసుకుందాం ఫస్ట్. @టెస్ట్ అనే యాంటేషన్ యాడ్ చేసుకున్నాము. తర్వాత మనము పబ్లిక్ వాయిడ్ మనం ఒకసారి కాలిక్యులేటర్ క్లాస్‌లోకెళ్ళి యాడ్ మెథడ్ ఉంది గదా! యాడ్ మెథడ్‌కి సేమ్ టెస్ట్ అండర్‌స్కోర్ యాడ్ అనేదైతే పెట్టేసుకుందాము. టెస్ట్ కేస్ మెథడ్ నేము. సో, ఇక్కడ పబ్లిక్ కదా! పబ్లిక్. పబ్లిక్ వాయిడ్ టెస్ట్ అండర్‌స్కోర్ యాడ్ మెథడ్. సో, మెథడ్‌లో ఉన్న ఆ మెథడ్‌కి మనం టెస్ట్ చేయాలంటే మనకు ఆబ్జెక్ట్ అనేదైతే కంపల్సరీ కదా! సో, కాలిక్యులేటర్ ఈక్వల్ టు న్యూ కాలిక్యులేటర్. ఓకే. ఇప్పుడు సింపుల్‌గా ఒక ఆబ్జెక్ట్ అనేదైతే క్రియేట్ చేసుకున్నామో, సింపుల్‌గా నేను ఒక 2 లైన్స్‌లో టెస్ట్ కేసెస్ అనేదైతే రాసేస్తున్నాను. అసెట్ ఈక్వల్స్
సో ఇక్కడ ఎక్స్పెక్టెడ్ వాల్యూస్ అనేది నేను 5 ఇస్తున్నాను. అండ్ ఇక్కడ నేను ఈ క్యాలిక్యులేటర్ రిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ రిఫరెన్స్‌తో నేను ఆ పబ్లిక్ మెథడ్‌ని కాల్ చేసి వాల్యూస్ అనేదైతే పాస్ చేస్తాను. 2, 3 అనేదైతే పాస్ చేస్తున్నాను. 2 + 3 5. ఫస్ట్ ఈ పబ్లిక్ మెథడ్‌ని కాల్ చేస్తాం కదా! ఈ పబ్లిక్ మెథడ్‌లోకొచ్చిన తర్వాత మనము ఆ 2 వేరియబుల్స్‌ని ప్రైవేట్ మెథడ్‌కి పాస్ చేస్తున్నాము. సో, ఆ ప్రైవేట్ మెథడ్ ఎళ్లి మనకు రిటర్న్ వాల్యూ ఇస్తది. 2 + 3 5 ఇచ్చేసి మనకు పబ్లిక్ మెథడ్ నుండి మళ్ళా రిటర్న్ వాల్యూ వచ్చేస్తుంది. సో, మనకు 5 అనేది చెక్ చేసుకుంటున్నాం ఎక్స్‌పెక్టెడ్ వాల్యూ. అండ్ ఈ మెథడ్‌ని కాల్ చేస్తున్నాం పబ్లిక్ మెథడ్‌ని. సో, ఇప్పుడు మనం సేవ్ చేద్దాం. సేవ్ చేసి రైట్ క్లిక్ అయితే ఇచ్చేసి రన్ యాస్‌లోకొచ్చేసి జావా యూనిట్ టెస్ట్ కేస్ మీద అయితే క్లిక్ చేయండి. యూనిట్ టెస్ట్ కేస్ మీద. ఇక్కడ చూసుకోవచ్చు మనకు క్యాలిక్యులేటర్ టెస్ట్‌లో టెస్ట్ యాడ్ మెథడ్ అనేదైతే ఎగ్జిక్యూట్ అయింది. టెస్ట్ కేస్ అనేదైతే పాస్ అయింది. ఎందుకంటే మనం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నది 5, రిటర్న్ వాల్యూ వస్తున్నది కూడా యాక్చువల్ వాల్యూ కూడా 5. సో, లాజిక్ అనేది కరెక్ట్‌గా. ఇది మనము పబ్లిక్ మెథడ్‌కి టెస్ట్ చేసినాము. ఇప్పుడు ప్రైవేట్ మెథడ్‌కి ఏ విధంగా టెస్ట్ చేయాలనేది చెప్తాను. @టెస్ట్ ఇప్పుడు ప్రైవేట్ మెథడ్‌కి టెస్ట్ కేసెస్ అనేదైతే రాస్తున్నాము. సో, పబ్లిక్ వాయిడ్ టెస్ట్ అండర్‌స్కోర్ ఒకసారి ఆ మెథడ్ అనేది కాపీ చేసుకుందాం. యాడ్ ప్రైవేట్ కదా! సో, టెస్ట్ అండర్ స్కోర్ యాడ్ ప్రైవేట్ మీరు ఏదైనా నేమ్ ఇచ్చుకోవచ్చు. నేను జస్ట్ ఆ మెథడ్‌ని టెస్ట్ చేస్తున్నాను కాబట్టి ఆ విధంగా అయితే రాసుకున్నాను. ఇక్కడ మనకు ఒక ఆబ్జెక్ట్ అనేదైతే కావాలి. సో, ఆబ్జెక్ట్ అనేదైతే క్రియేట్ చేసుకొని యాడ్ చేస్తున్నాను ఇక్కడ. సో, ఇప్పుడు మనము ప్రైవేట్ మెథడ్స్‌ని టెస్ట్ చేయాలనుకుంటే జావా రిఫ్లెక్షన్ అనే కాన్సెప్ట్‌ని యూజ్ చేస్తాము. సో, ఇక్కడ నేను మెథడ్ ఇక్కడ చూసుకోవచ్చు. మెథడ్ వచ్చేసి java.language.reflect అనే ప్యాకేజ్ నుండి వస్తుంది. సో, యాడ్ ప్రైవేట్ మెథడ్ అనేది ఒక రిఫరెన్స్ తీసుకున్నాను. ఈక్వల్ టు క్యాలిక్యులేటర్ క్లాస్ డాష్ గెట్ డిక్లేర్ మెథడ్. క్యాలిక్యులేటర్ అనే క్లాస్‌లో మనకు గెట్ డిక్లేర్ మెథడ్ ఏదైతే మెథడ్ అనేది ఇక్కడ ఉందో, ఆ మెథడ్‌ని మనం ఇక్కడ మెన్షన్ చేసినట్లయితే యాడ్ ప్రైవేట్ అందులో ఉన్న క్యాలిక్యులేటర్ క్లాస్‌లో ఉన్న ప్రైవేట్ మెథడ్‌ని ఇక్కడ యాడ్ చేసి డిక్లేర్ చేస్తున్నాము. సో, తర్వాత 2 పారామీటర్స్ పాస్ చేస్తున్నాం కాబట్టి ఇంటిజర్‌లో ఇంట్ డాట్ క్లాస్ కామా ఇంట్ డాట్ క్లాస్. ఓకే. ఇప్పుడు మనకు ఇది ఎక్సెప్షన్ అనేదైతే త్రోస్ చేస్తది కాబట్టి త్రోస్ డిక్లరేషన్ అనేదైతే యాడ్ చేస్తున్నాను. ఒక క్యాలిక్యులేటర్ క్లాస్‌లో గెట్ డిక్లేర్ మెథడ్ ప్రైవేట్ మెథడ్‌ని మెన్షన్ చేసినాము. 2 పారామీటర్స్ ఏ టైప్‌లో ఎళ్తున్నాయి ఇస్తున్నాము అది యాడ్ చేసుకున్నాము. సో, ఆ మెథడ్‌ని యాక్సెస్ చేసుకోవడానికి ఇక్కడ సెట్ యాక్సెసిబుల్ అనేసి ఇచ్చేసి బూలియన్ వాల్యూ అనేదైతే ఇస్తాము ట్రూ అనేసి. సో, ఇప్పుడు మనకు ఆ ప్రైవేట్ మెథడ్‌ని యాక్సెస్ చేసుకోవడానికైతే ఫీజిబిలిటీ ఉంటుంది. ఓకే. ఇప్పుడు మనకు ఆ ప్రైవేట్ మెథడ్‌ని యాక్సెస్ చేయడానికి ఫీజిబిలిటీ ఉంది. సో, మనం ఇప్పుడు అసర్ట్ ఈక్వల్స్ అనేదైతే యూజ్ చేద్దామో అసర్ట్ ఈక్వల్స్ యూజ్ చేసి ఎక్స్‌పెక్టెడ్ వాల్యూ 5 అండ్ ఏదైతే మనము ఈ యాడ్ ప్రైవేట్ మెథడ్ ఉందో దాంతో మనము ఇన్వోక్ మెథడ్ అనేదైతే యూజ్ చేస్తామో ఇక్కడ చూసుకోవచ్చు. ఇన్వోక్‌లో ఆబ్జెక్ట్ అనేదైతే పాస్ చేయాలి. ఆ తర్వాత పారామీటర్స్ అనేది పాస్ చేయాలి. ఇక్కడ ఆబ్జెక్ట్ వచ్చేసి మనం ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాం. దాని రిఫరెన్స్ అనేదైతే పాస్ చేస్తాము. అండ్ ఆ తర్వాత 2 పారామీటర్స్ అనేదైతే పాస్ చేస్తాము. 2, 3. సో, ఇది కూడా ఎక్సెప్షన్ అనేది త్రో చేసాం కాబట్టి త్రోస్‌లో డిక్లరేషన్ అనేదైతే యాడ్ చేసుకుంటాము. ఇల్లీగల్ యాక్సెస్ ఎక్సెప్షన్, ఇల్లీగల్ ఆర్గ్యుమెంట్ ఎక్సెప్షన్, ఇన్వోకేషన్ టార్గెట్ ఎక్సెప్షన్. సో, ఈ విధంగా మనం ఇక్కడ సింపుల్‌గా చూసుకున్నట్లయితే ఒక ప్రైవేట్ మెథడ్‌కి టెస్ట్ కేసెస్ ఏ విధంగా రాస్తున్నామంటే జావా డాట్ లాంగ్వేజ్ డాట్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు. జావా డాట్ లాంగ్వేజ్ డాట్ రిఫ్లెక్ట్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తున్నాము. ఆ ప్యాకేజ్‌లో ఉన్న మెథడ్స్‌ని యూజ్ చేసుకొని మనము ప్రైవేట్ మెథడ్‌కి టెస్ట్ కేసెస్ అనేదైతే రాస్తున్నాం. ఇక్కడ సింపుల్‌గా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాము. ఆ ఆబ్జెక్ట్‌లో మనము ప్రైవేట్ మెథడ్స్ ఉంటాయి గదా! ఏ ప్రైవేట్ మెథడ్ అనేదైతే డిక్లేర్ చేసుకొని వేరియబుల్స్ ఎన్ని పాస్ చేస్తున్నాం అనేదైతే డిక్లేర్ చేశామో సో, ఆ ప్రైవేట్ మెథడ్‌కి మనము యాక్సెస్ కావడానికి సెట్ యాక్సెసిబుల్ అనేసి ట్రూ అనేదైతే పెట్టుకున్నామో, అప్పుడు మనము ఆ ప్రైవేట్ మెథడ్‌ని యాక్సెస్ చేసుకుంటాము. సో, ఆ తర్వాత మనము ఇన్వోక్ మెథడ్‌ని యూజ్ చేసుకొని ఆ ఆబ్జెక్ట్ పాస్ చేసి తర్వాత వేరియబుల్స్ అనేదైతే పాస్ చేస్తున్నాము. సో, వచ్చిన వాల్యూని కంపేర్ చేసుకుంటాదిక్కడ. సో, ఇప్పుడు సేవ్ చేయండి. సేవ్ చేసి రైట్ క్లిక్ అయితే ఇచ్చేసి రన్ యాస్‌లోకొచ్చేసి యూనిట్ మీదైతే క్లిక్ చేసుకోండి. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 2 టెస్ట్ కేసెస్ అనేదైతే పాస్ అయ్యాయి.
టెస్ట్ కేస్ యాడ్ అనే మెథడ్‌కి ఒక టెస్ట్ కేసు, టెస్ట్ యాడ్ ప్రైవేట్ మెథడ్ అనేది ఇంకొక టెస్ట్ కేస్. 2 టెస్ట్ కేసెస్ అనేదైతే పాస్ అయ్యాయి. సో, మనము నార్మల్ పబ్లిక్ మెథడ్‌కి ఈ విధంగా రాసుకుంటాము. ప్రైవేట్ మెథడ్‌ని డైరెక్ట్‌గా యాక్సెస్ చేసి టెస్ట్ కేస్ రాయాలంటే ఈ విధంగా జావా రిఫ్లెక్షన్ అనే మెథడ్‌ని కాన్సెప్ట్‌ని యూజ్ చేసుకొని మనం టెస్ట్ కేస్ అనేదైతే ప్రైవేట్ మెథడ్స్, టెస్ట్ కేసెస్ అనేదైతే రాసుకుంటూ ఉంటాము. సో, ఈ విధంగా మీరు ప్రైవేట్ మెథడ్‌కి టెస్ట్ కేస్ రాయాలనుకుంటే రాయేసుకోండి. ప్రాక్టీస్ చేయండి. సో, మనము ఓన్లీ పబ్లిక్ మెథడ్స్‌కైతే యూనిట్ టెస్ట్ కేసెస్ అనేదైతే ఈజీగుంటుంది. సో, ఎవరైనా గాని ప్రైవేట్ మెథడ్స్‌కి రాయాలంటే ఈ విధంగా అయితే రాసుకోండి. లేదు అంటే ఆ ప్రైవేట్ మెథడ్స్‌ని రిఫాక్టర్ చేసుకొని పబ్లిక్‌లో కన్వర్ట్ చేసుకోండి. లేదా పబ్లిక్ మెథడ్‌లోనే ఆ ప్రైవేట్ మెథడ్‌ని కాల్ చేసుకొని టెస్ట్ కేసెస్ అనేదైతే రాసుకోండి. సో, నెక్స్ట్ వీడియోలో మనము మాకిటో యూజ్ చేసుకొని ఒక రెస్ట్ ఏపీఐకి టెస్ట్ కేసెస్ ఏ విధంగా రాయాలనేదైతే నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. వీడియోస్ అనేదైతే మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి మోర్ అప్డేట్స్ కోసం. నెక్స్ట్ వీడియోలో ఒక స్ప్రింగ్ బూట్ ఏపీఐ క్రియేట్ చేసుకొని దానికి టెస్ట్ కేసెస్ ఏ విధంగా రాయాలనేదైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, కంట్రోలర్ క్లాస్‌కి టెస్ట్ కేసెస్ ఏ విధంగా రాయాలి, సర్వీస్ క్లాస్‌కి టెస్ట్ కేసెస్ ఏ విధంగా రాయాలి, రిపోజిటరీకి ఏ విధంగా రాయాలనేదైతే నేను నెక్స్ట్ వీడియోస్‌లలో ఎక్స్‌ప్లెయిన్ చేసి వీడియోస్ అనేదైతే అప్‌లోడ్ చేస్తాను. ఫాలో అవుతుండండి మోర్ అప్డేట్స్ కోసం. థాంక్ యూ ఫ్రెండ్స్ వీడియోస్ చూస్తున్నందుకు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ. బై బై.